దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ద ఇజమ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ లార్డ్. యేసు ప్రభువు వారి కాలములో ఉన్న ఇజమ్స్ అనేవి ఏమిటి అనే దాన్ని బైబిల్ స్టూడెంట్స్గా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. దాని ద్వారా యేసు ప్రభువు వారు బోధించిన బోధలోని అంశాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఆ విధంగా ఉన్నాయి అనే అవగాహన మీకు కలుగుతుంది. జీసస్ బైబిల్ కాలేజ్ మరియు స్నేహాబ్ది థియాలజికల్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్కు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సబ్జెక్టు జాగ్రత్తగా వినండి. ఏ సబ్జెక్ట్ అయినా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది పూర్తిగా చూడటం లేదు, ఏదో కొద్దిసేపు చూసి ఆపేస్తున్నారు. అది మీకు ప్రయోజనం అయితే కాదు. క్లాస్ అనేది కంప్లీట్గా వినాల్సిందే. రైట్. Isms at our Lord's time. What is ism? Ism అంటే ఏంటి? Ism means a distinctive practice, system or philosophy. ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానము, ప్రవర్తన విధానము, ఆచరణలో చూపించే విధానము, అవగాహన, ఇవన్నీ కూడా ఇజమ్స్ అంటాం. మరొక భాషలో మనం చెప్పుకోవాలంటే ఒక మనిషి తనకు తను కలిగిన అభిప్రాయాలు, అంతేకాదు ఇతరుల సమ్మతి పొందిన అభిప్రాయాలు, దానిని ఇజం అని మనం అనుకోవచ్చు. అంటే నాకు ఇష్టమైన ప్రతిదీ కూడా ఎదుటివారు అంగీకరించాలని ఏమీ లేదు కదా, కానీ నేను ఆలోచించిన ఆలోచన ఎదుటివారు అంగీకరించి అది బాగుంది అన్నప్పుడు వారు కూడా దాన్ని ఫాలో అవుతున్నప్పుడు దానిని ఇజం అని మనం చెప్పచ్చు. తెలుగులో మనం చెప్పాలంటే వాదము అంటాం. దెర్ ఆర్ సో మెనీ ఇజమ్స్ ఈవెన్చువల్లీ ఎగ్జిస్టెడ్ ఎట్ అవర్ లార్డ్స్ టైమ్. By studying it, one could get sufficient understanding of our Lord's teachings to those people. ప్రభువారి లోకానికి వచ్చేసరికి ప్రపంచం ఖాళీగా లేదు. అనేక మతాలు ఉన్నాయి, అనేకమైన ఆలోచన విధానాలు ఉన్నాయి. క్రీస్తు వారి పూర్వము 6వ శతాబ్దం నుంచి గ్రీకు ఫిలాసఫీ బాగా విస్తరించింది. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో వీరందరూ కూడా చాలా అద్భుతంగా ఫిలాసఫీని ప్రజల్లోనికి తీసుకొని వచ్చారు. భారతదేశంలో 8వ శతాబ్దంలోనే క్రీస్తువారి పూర్వము ఫిలాసఫీ అనేది మొదలయ్యింది. యేసుప్రభు వారు జీవించి ఉన్న కాలంలో అనేకమైన ఆలోచన విధానాలు ఇజ్రాయేలు దేశంలో ఉన్నాయి. ఆ ఆలోచన విధానాలు ఏమిటో, వాటికి సంబంధించిన అవగాహన ఎలా ఉంటుందో మనం 1 by 1 పరిశీలన చేద్దాం. క్లుప్తంగా వాటి అవగాహన మీకు ఇస్తున్నాను, గమనించండి. నాస్టిసిజం. నాసిస్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ట్రాన్సెండెన్స్, పరివర్తన. ఒక వ్యక్తి తన జీవితం నుంచి, తన చెడు ప్రవర్తన నుంచి, తన అక్రమమైన జీవితం నుంచి పరివర్తన చెందడానికి కావలసిన జ్ఞానాన్ని నాస్టిసిజం అని ఆ రోజున అన్నారు. హియర్ ఆర్ సమ్ పాయింట్స్ టు అండర్స్టాండ్ ద నాస్టిసిజం. నాస్టిసిజం అంటే ఏమిటో మనం అవగాహన చేసుకోవడానికి ఒక 10 పాయింట్స్ ఇక్కడ మీకు వివరంగా తెలియజేస్తున్నాను. They believe
దట్ ఎనీ రిలీజియస్ నాలెడ్జ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. నాస్టిసిజంలో వారు మొట్టమొదట చెప్పేది ఏమిటంటే ఏ మతమైనా సరే సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వదు. కనుక వీరు ఏ మతాన్ని కూడా సమర్థించరు. ఎర్త్లీ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. లోకములో జీవితము చాలా కష్టాలతో సమస్యలతో నడుస్తూ ఉంటుంది. దే బ్లేమ్ దేర్ క్రియేటర్ ఫర్ ద సారోస్ ఇన్స్టెడ్ హ్యూమన్స్. నాస్టిసిజంని అవలంబించేవారు సృష్టికర్త అయిన దేవుడు తప్పు చేశారని చెప్తారు. ఈ ప్రపంచంలో ఇన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులు ఉండడానికి కారణము దేవుడే. ఆయన సరి చెయ్యకపోవడం వల్ల, కలుగు చేసుకోకపోవడం వల్ల, క్రమపరచకపోవడం వల్ల మంచివారు ఎందరో ఇబ్బంది పడుతున్నారు. కనుక దేవుడు సరిగా పని చేయటం లేదు అనేది నాస్టిసిజంలో ఒక ఆలోచన. వీరు వ్రాసుకున్న గ్రంథాల్లో చాలా వరకు స్టోరీస్ ఉంటాయి. అందులో మైథాలజీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే కల్పన, ఊహ. లోయర్ డెమియర్జ్. డెమియర్జ్ అంటే దేవుడు. డెమియర్జ్ అంటే దేవుడు. లోయర్ డెమియర్జ్. వీరి ఆలోచన ప్రకారంగా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. మొదటి దేవుడు అన్నీ తెలిసిన సర్వజ్ఞానం కలిగిన దేవుడు. రెండవ దేవునికి అంత జ్ఞానం లేదు. ఆ రెండవ దేవుడు ఈ సృష్టిని చేయడం వల్ల లోయర్ డెమియర్జ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ ఆఫ్ హిజ్ ఇన్సఫిషియంట్ నాలెడ్జ్. దట్స్ వై ద వరల్డ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అది వీరి ఆలోచన. లోయర్ గాడ్, చిన్న దేవుడు, అతనికి అంత జ్ఞానం లేనందువల్ల సరిగ్గా సృష్టి చేయలేకపోయాడు, సరైన పద్ధతుల్లో ఈ ప్రపంచాన్ని పెట్టలేకపోయాడు. కనుక ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి అనేది వీరు బలంగా నమ్ముతారు. ద స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ గుడ్, ద వరల్డ్ ఈజ్ బ్యాడ్. వీరి అభిప్రాయం ప్రకారంగా ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా చెడ్డదే. ప్రపంచమంతా చెడు, మంచి ఎక్కడ ఏమీ లేదు. ఆత్మ సంబంధమైనది మాత్రమే మంచిది. అంటే మన లోపల ఉన్న ఆత్మ, పరలోకము లేక నిత్య జీవము లేక దేవుని ఆత్మ, ఇటువంటివి మాత్రమే సత్యం. కనుక వాటినే పూర్తిగా విశ్వసించాలి. ఈ లోకంలో ఏది కూడా మంచిది కాదు. కనుక ఈ లోకంలో దేని మీద కూడా ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అనేది వీరి అభిప్రాయం. గాడ్ ఈజ్ బియాండ్ అవర్ పెర్సెప్షన్. దేవుడు మనకన్నా చాలా ఉన్నతమైన వారు కనుక ఆయనను మానవ జ్ఞానంతో తెలుసుకోవడం చాలా కష్టం అని వీరు చెప్తారు. దెర్ ఈజ్ నో సిన్ బట్ యాన్ ఇగ్నోరెన్స్. పాపము అనేది లేదు, అంత ఒట్టిదే. అది పాపం కాదు, అజ్ఞానము. అజ్ఞానం. వారు చెయ్యకూడదు అటువంటి పనులు అని తెలియక చేస్తున్నారు. వారు తెలిస్తే మానేస్తారు. వారికి జ్ఞానం వస్తే అటువంటి పనులు చేయకుండా వారు మానేస్తారు, క్రమంగా జీవిస్తారు. అందువల్ల పాపం అనేది లేదు అని వీరు చెప్తారు. ఒకవేళ పాపం అనేది ఉంటే, ఇఫ్ ఎనీ సిన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈజ్ ద ఫాల్ట్ ఆఫ్ ద క్రియేటర్. ఒకవేళ పాపం అనేది కానీ లోకములో ఉంటే అది దేవుని పొరపాటు. ఎందుకంటే పాపము లోకములో ఉండడానికి దేవుడే అనుమతించారు. మనిషిని సృష్టించినప్పుడు కొన్ని లోపాలతో మనిషిని సృష్టించారు. కనుక మనిషి తప్పు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, లేక పొరపాట్లు చేస్తున్నాడు. కనుక ఒక మనిషి పొరపాటు చేయడానికి, అక్రమంగా ప్రవర్తించడానికి మనిషి కారణం కాదు, అతను సృష్టించబడినప్పుడు అతనిలో ఉన్న లోపాలే కారణమని వీరు చెప్తారు. డివైన్ స్పార్క్ ఈజ్ ఇన్ హ్యూమన్ బాడీ. మనిషి శరీరంలో ఆత్మ, దైవ సంబంధమైన ఆత్మ యొక్క ఒక చిన్న భాగము ఉన్నది. అంటే మనిషి పూర్తిగా
లోక సంబంధి కాదు. మనిషిలో దేవుని ఆత్మ ఉంది కనుక మనిషి లోకంలో బ్రతుకుతున్నాడు. అదే సమయంలో దేవుని ఆత్మ కలిగి దేవుని సంబంధిగా కూడా బ్రతుకుతున్నాడు అనేది ఈ ప్రధానమైన ఆలోచన విధానం. Thus, Gnosticism is a collective ideology of the ancient and contemporary philosophy and religious ideology. ఆ విధంగా నాస్టిసిజం అనేది అంతకుముందు ఉన్న మతాల యొక్క ఆలోచనలు, అలాగే ఆ కాలానికి విస్తరించిన ఆలోచనలు అన్నీ కలిపి ఒక కలెక్టివ్ ఐడియాలజీగా మనకి కనిపిస్తుంది. ఇందులో రెండవది ఎపిక్యూరియనిజం. ది ఎపిక్యూరియనిజం ఫౌండెడ్ బై ఎపిక్యూరస్ BC 342 to 70. ఎపిక్యూరస్ అనే ఒక ఫిలాసఫర్, వేదాంతి ఆలోచనలో నుంచి ఎపిక్యూరియనిజం అనేది పుట్టింది. ఈయన క్రీస్తు వారి పూర్వము 342 నుంచి 270 వరకు జీవించారు. హియర్ ఆర్ సమ్ పాయింట్స్ టు అండర్స్టాండ్ ఇట్. ఎపిక్యూరియనిజం అనే దానిని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక 8 పాయింట్స్ మీకు ఇస్తున్నాను. No pleasure is bad itself, but the ways in achieving it produces some disturbances than the pleasure. వీరి అభిప్రాయం ప్రకారంగా ఆనందం అనేది తప్పు కాదు. ఏ విధంగా ఆనందాన్ని పొందినా కూడా అది చెడ్డదేం కాదు. అంటే తప్పు కాదు అని అంటం లేదు, కానీ చెడ్డది కాదంటున్నారు. అంటే మనిషి ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడం కొరకు అనేకమైన ఆనంద మార్గాలు ఉన్నాయి. ఏ విధంగా ఆనందాన్ని పొందినా కూడా అదేమీ పొరపాటు కాదు. ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్. అయితే ఆ ఆనందాన్ని పొందుకునే క్రమంలో అనంగీకారమైన మార్గాలను ఎంచుకుంటే వారు ఎంచుకున్న మార్గాల వల్ల వారికి సమస్యలు వస్తాయి తప్ప ఆనందం వల్ల కాదు. అర్థమైంది కదండి? ఆనందం అనేది ఏదైనా మంచిదే. అయితే ఆ ఆనందాన్ని పొందే క్రమంలో ఎటువంటి మార్గాల్లో వారు వెళ్తున్నారు అన్న దానివల్ల ఆ మార్గాలు తప్పుడు మార్గాలైతే వారికి సమస్యలు వస్తాయి. ఆ ఎంచుకున్న మార్గం సరైనదైతే వారికి ఎటువంటి సమస్యలు రావు. కనుక ఆనందంగా ఉండడానికి సరైన మార్గంలో ప్రయత్నం చేయాలి అనేది వీరి అభిప్రాయం. గెట్టింగ్ ప్లెజర్ అండ్ అవాయిడింగ్ పెయిన్ ఈజ్ ఏ గుడ్ లైఫ్ స్టైల్. ఆనందాన్ని పొందడం, బాధను, శ్రమను, కష్టాన్ని కలిగించే దానిని దూరంగా పెట్టి సంతోషంగా జీవించడమే ఒక మంచి జీవిత లక్ష్యం, జీవిత విధానము అని వీరు చెప్తున్నారు. దెర్ ఆర్ నెసెసరీ డిజైర్స్ అండ్ నాన్ నెసెసరీ డిజైర్స్. దెర్ ఆర్ నెసెసరీ డిజైర్స్ అండ్ నాన్ నెసెసరీ డిజైర్స్ అంటే మన కోరికలో తప్పనిసరిగా కోరుకోవలసినవి ఉంటాయి, కోరుకోకుండా విడిచిపెట్టడానికి అనుకూలంగా ఉన్నాయి కూడా ఉంటాయి. అంటే ప్రపంచంలో మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. ఎదుటివారిని చూసినప్పుడు కోరికలు కలుగుతాయి, పరిస్థితులను బట్టి కోరికలు కలుగుతాయి. ఈ కోరికల్లో ఖచ్చితంగా అంటే ఆహారం తినాలి, ఆకలేస్తుంది, అన్నం తినాలి, అది తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన కోరిక. అయితే నాన్ నెసెసరీ డిజైర్స్లో ఇప్పుడు ఆకలేస్తుందని అన్నం తింటాం, కానీ బిర్యానీ తినాలి అని కంపల్సరీగా కాదు కదా. కనుక బిర్యానీ తినాలి అనే కోరికని పక్కన పెట్టచ్చు, కానీ ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలనే కోరికని పక్కన పెట్టలేము. కనుక పక్కన పెట్టగలిగిన కోరికలు ఉన్నాయి, ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన కోరికలు కూడా ఉన్నాయి. అంటే వీరి ఉద్దేశ ప్రకారంగా తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన కోరికలు మీరు తీర్చండి, పక్కన పెట్టాల్సిన కోరికలు ఉంటే వాటిని పక్కన పెట్టండి, వాటి గురించి హైరాణ పడకండి అని వీరు చెప్తారు. రన్నింగ్ అవుట్ ఆఫ్ డిజైర్స్ విల్ నాట్ గివ్ సాటిస్ఫాక్షన్ బికాస్ ద డిజైర్ నెవర్ ఎండ్స్. రన్నింగ్ అవుట్ ఆఫ్ డిజైర్స్, కోరికల వెంట పరుగులు తీయడం అనేది ఎప్పటికీ కూడా మనిషికి తృప్తిని ఇవ్వదు. ఎందుకంటే కోరికలు అనేవి
ఎప్పటికీ కూడా ముగియవు, ఒకదాని తర్వాత ఒకటి అలా పుడుతూనే ఉంటాయి. ఫేమ్, పవర్ అండ్ మనీ ఆర్ వెయిన్ డిజైర్స్. కీర్తి, పవర్ అంటే అధికారము, ధనము, ఈ మూడు కూడా ఉపయోగము లేని కోరికలు. అంటే మనిషికి ఏ విధంగానూ కూడా వాటి వల్ల నెమ్మది, శాంతి, సంతోషము కలగదనేది ఎపిక్యూరియనిజంలో ప్రధానమైన అభిప్రాయం. 6వ పాయింట్గా ఫ్రెండ్షిప్ రిలీవ్స్ పెయిన్. స్నేహాన్ని వీరు ఎంకరేజ్ చేస్తారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండమంటారు. స్నేహితులతో కలిసి గడపడం వల్ల సమస్యలు తగ్గుతాయి, విశ్రాంతి దొరుకుతుందనేది వీరి అభిప్రాయం. యూనివర్స్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యాటమ్స్ అండ్ స్పేస్. ఈ విశ్వము కొన్ని అణువులతోనూ కొంత విశాలముతో మాత్రమే ఉంది, అందులో ఇంక వేరే ఏమీ కూడా లేదు. అంటే దే ఆర్ సింప్లీ సేయింగ్ దట్ ఈజ్ ద ఓన్లీ మెటీరియలిస్టిక్. దో దేర్ మే గాడ్స్. ఒకవేళ దేవుడు లేక దేవుళ్ళు అనేవాళ్ళు ఉంటే, దే డు నాట్ ఇంటరాక్ట్ విత్ హ్యూమన్స్. వారు మనుష్యులతో కలవరు, మనుష్యుల జీవితాలతో ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోరు. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే, ఇఫ్ దే ఇంటరాక్టెడ్ వై స్టిల్ ద సారోస్ ఈజ్. ఒకవేళ అటువంటి ఇంటరాక్షన్ అనేది దేవుళ్ళు లేక దేవతలు అనేవారు మనుషులతో కలిగి ఉంటే, మనుషుల జీవితాల్లో ఇప్పటికీ కూడా ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, కనుక ఈ సమస్యలకు పరిష్కారం అనేది మనకు దొరకటం లేదు కనుక దేవుడు లేరు అనేది వీరి అభిప్రాయం. ఇది ఎపిక్యూరియనిజం యొక్క ఒపీనియన్స్. ఇక 3వది స్టోయిసిజం. స్టోయిసిజం. ఈ స్టోయిసిజంలో చాలామంది నాయకులు పనిచేశారు. ద లీడర్స్ ఆఫ్ స్టోయిసిజం ఈజ్ జీనో, క్లెంథెస్, క్రిసిప్పస్, సెనెకా, ఎపిక్టెటస్ అండ్ ఎంపెరర్ మార్కస్ ఆరెలియస్. ఈ స్టోయిసిజం అనే అభిప్రాయం కలిగిన వారు పౌలు గారితో చాలా వాదనలు పెట్టుకున్నారు. బైబిల్లో మనం చూస్తాం. వీరి అభిప్రాయాలు ఏమిటి? ద స్టోయిసిజం ఈజ్ ఏ ఫిలాసఫీ దట్ మ్యాక్సిమైజెస్ పాజిటివిటీ అండ్ మినిమైజెస్ నెగిటివిటీ ఇన్ లైఫ్. వీరి ఫిలాసఫీ ప్రకారంగా, అంటే వీరు చాలా విషయాలు బోధిస్తారు. వీరు బోధించిన విధానంలో జీవితంలో పాజిటివ్గా ఉండాలి అనేదాన్ని ఎక్కువ చెప్తారు, ఎక్కువగా చూడమంటారు పాజిటివ్ అంశాలను. నెగిటివ్ అంశాలన్నింటినీ కూడా తక్కువగా చూడమంటారు, వాటికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకండి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ని మీరు చూడండి, దానిలో మీరు పాజిటివ్గా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ప్రజెంట్కి సిచ్యువేషన్లో కూడా ఎక్కువ మంది మాటలు చెప్తున్నారు, పాజిటివిటీ, పాజిటివ్ థింకింగ్ అనే మాటలు ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఆనాటి నుంచి వచ్చింది, స్టోయిసిజం అనే అభిప్రాయం అన్నమాట. పాజిటివ్గా ఉన్న వాటిని ఆలోచించండి, నెగిటివ్గా ఉన్న వాటిని గురించి పక్కన పెట్టండి అనేది వీరి ప్రధానమైన ఆలోచన విధానము. ఇట్ ప్రొవైడ్స్ ఏ క్వాలిటీ లైఫ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, స్టేజ్ ఆర్ మూమెంట్. స్టోయిసిజంని అనుసరించేవారు ఎటువంటి కష్ట పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా, అంటే ఎనీ సిచ్యువేషన్, ఎనీ స్టేజ్ ఆర్ ఇన్ ఎనీ మూమెంట్, దే ఎక్స్పీరియన్స్ ద క్వాలిటీ లైఫ్. హ్యాపీగా ఉంటారు. ఉన్న దానిలో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఒక చక్కని జీవిత విధానాన్ని ఉన్నంతలో గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. స్టోయిసిజం ప్రొవైడ్స్ ఆపరేటివ్ సిస్టమ్స్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. స్టోయిసిజం ప్రొవైడ్స్, వారు కొన్ని సూత్రాలు తెలియచేస్తారు. ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేదానికి కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని థియరిటికల్ సిస్టమ్స్ నేర్పిస్తూ, ఇలాగ ఈ సమస్యను మీరు ఎదుర్కోండి అంటే ఒక సమస్యను ఎదుర్కోవడానికి ఒక ఖచ్చితమైన విధానాన్ని స్టోయిసిజంలో తెలియచేస్తారు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ థియరీ బట్ ఎవ్రీడే ప్రాక్టీస్. స్టోయిసిజం అనేది
కేవలం విని లేక మాటల్లో కథల్లో చెప్పుకునేది కాదు, అది ప్రతిరోజు కూడా వారి జీవితంలో వారు అనుభవిస్తూ ఉంటారు. దట్ డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ డిస్కషన్స్ దట్ హౌ టు బీ గుడ్, బట్ బీ గుడ్. మంచిగా ఎలా ఉండాలి అని ఊరికనే మాట్లాడడం వల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. మంచిగా ఉండడం ప్రారంభించండి. అంటే స్టోయిసిజం ఎంత సీరియస్గా డైలీ లైఫ్ను గురించి తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది. చాలా మతాల్లో వారు మాటలైతే చెప్తారు, సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా బోధలైతే విపరీతంగా ఉన్నాయి. కానీ డైలీ లైఫ్లో క్రైస్తవ జీవితాన్ని ప్రాక్టీస్ చేసేవారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. యేసుప్రభు వారి జీవిత విధానాన్ని, అపోస్తలుల జీవిత విధానాన్ని ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేలల్లో ఇద్దరో ముగ్గురో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. వారందరూ కూడా కోరికల వైపు పరుగులు తీస్తున్నారు. యేసుప్రభువుని నమ్ముకొని కోరికలు తీర్చుకోవడానికి విశ్వాసులు, పాస్టర్లు అందరూ కూడా అదే ఆలోచన చేస్తున్నారు. కానీ అది సరైన ఆలోచన విధానం కాదు అని యేసుప్రభు వారు కాదు, ఆయనకన్నా ముందు ఉన్న జ్ఞానవంతులైన వారు చాలామంది తెలియజేస్తున్నారు. గ్రహించాలని కోరుతున్నాను. ఈ స్టోయిసిజంలో బలంగా పనిచేసిన సెనెకా, he says that no person has the power to have anything he want, but have power to not to want. ఒక మనిషికి, ఏ మనిషి అయినా సరే, తను కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి అతనికి ఏమాత్రమూ శక్తి సరిపోదు. అయితే కోరికలను కోరుకోకుండా ఉండడానికి అతనికి శక్తి సరిపోతుందని చెప్పాడు. చాలా బాగా చెప్పారు కదండి. నో పర్సన్ హ్యాస్ ద పవర్ టు హ్యావ్ ఎనీథింగ్ హీ వాంట్, బట్ హ్యావ్ పవర్ టు నాట్ టు వాంట్. వాంట్కి, నాట్ టు వాంట్కి ఒక చక్కని వివరణ ఈయన ఇచ్చారు. ద హ్యాపెనింగ్స్ ఇన్ వన్స్ లైఫ్ కెనాట్ కంట్రోలబుల్, సో ఫేస్ ఇట్ అండ్ లివ్ హ్యాపీలీ. ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు ఎవరూ కంట్రోల్ చేయలేరు, అవి జరుగుతూనే ఉంటాయి. కనుక ఏం జరుగుతుందో, ఏం జరిగిపోద్దో అని భయపడకుండా ఈ రోజున సంతోషంగా ఉండండి అనేది వీరు చెప్తారు. థింక్ అండ్ యాక్ట్ ఆన్ ఎనీ ట్రబుల్, దెర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ట్రబుల్. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆలోచించండి, ఆలోచనను ఆచరణలో పెట్టండి తప్ప ఆ సమస్యను తలబట్టుకుని కూర్చోవద్దు. దెర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ట్రబుల్. ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. స్టోయిసిజం ఎంకరేజెస్ టు లివ్ పూర్. చాలా గొప్ప విషయం అండి ఇది. స్టోయిసిజం ఎంకరేజెస్ టు లివ్ పూర్. అన్నీ ఉన్నా సరే ఒక పేద జీవిత విధానాన్ని మీరు ప్రాక్టీస్ చేయమని స్టోయిసిజం ఈ స్టోయిసిజం ఫాలో అయ్యే వారందరికీ నేర్పిస్తుంది. బీ పూర్, లివ్ పూర్. ఎక్స్టర్నల్ థింగ్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, వన్ కెన్ ఎరేజ్ ఇట్. ఇది కూడా చాలా గొప్ప మాట. మన శరీరములో కాకుండా, మన వ్యక్తిగతం కాకుండా, బయటి వ్యక్తులు కానీ, బయట విషయాలు కానీ అవి మనకి ప్రాబ్లమ్స్ అయితే, అంటే బయట వ్యక్తుల వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తే, లేక బయటి పరిస్థితుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సింపుల్గా తుడిచిపారేయండి అన్నారు. ఎరేజ్ ఇట్, తీసేయండి అంతే. ఎక్కువ ఆలోచించకండి, మీ సంతోషం నాశనం అయిపోతుంది. ఎరేజ్, తుడిచేయండి. కీప్ ద డెత్ బిఫోర్ యూ ఎవ్రీ డే. మరణం అనేది నాకు ఉన్నది అని ప్రతిరోజు ప్రతి మనిషి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నెవర్ లీవ్ ద విర్చ్యూ. నీతి, నిజాయితీ, యథార్థత ఇవి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి. దీస్ ఆర్ ద 10 పాయింట్స్ స్టోయిసిస్ట్స్ ఫాలో ఇన్ దేర్ డైలీ లైవ్స్. ఇక మరొక ఇజం చూద్దాము, హెలెనిజం. బైబిల్లో హెలెనీయులు అనే మాట మనకు కనిపిస్తుంది.
ఈ హెలెనిజం అనే దాన్ని వారు ఫాలో అవుతూ ఉంటారు. ఏమిటి హెలెనిజం అంటే? ద స్ప్రెడ్ ఆఫ్ గ్రీక్ కల్చర్, సివిలైజేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ. ద హెలెనిజం మీన్స్ ద స్ప్రెడ్ ఆఫ్ గ్రీక్ కల్చర్. ఇప్పుడు ఫారిన్ వెస్టర్న్ కల్చర్ ఎలా అయితే ఆసియన్ కంట్రీస్ని, ప్రపంచం అంతటిని ఎలా అయితే ఆక్యుపై చేస్తుందో, అందరూ కూడా వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవ్వడానికి ఎలా అయితే ఇష్టపడుతున్నారో, అలాగనే ప్రభువు వారు జీవించిన కాలంలో హెలెనిజం అంటే గ్రీకు విధానాన్ని, గ్రీకు కల్చర్ అంటే వారి వేష భాష, వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానాలు, వారి సివిలైజేషన్ అంటే నాగరికత, ఎడ్యుకేషన్ అంటే వారి విద్య, అలాగే వారి ఫిలాసఫీ, ఇవన్నీ కూడా ఫాలో కావడానికి ప్రపంచంలో అనేక మంది ఇష్టపడేవారు. ఈ విధంగా ఈ గ్రీకు కల్చర్, సివిలైజేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీని ఫాలో అయ్యే వారందరినీ కూడా హెలెనిస్టులు అని పిలిచేవారు. దాన్ని హెలెనిజం అన్నారు. ఇందులో ప్రధానమైన అంశాలు ఏమిటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ టు ట్రాన్స్లేట్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇంటూ గ్రీక్ యాజ్ ఎ సెప్టాజెంట్. ఈ హెలెనిజం వల్ల జరిగిన ఒక గొప్ప మార్పు ఏమిటంటే హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి సెప్టోజెంట్గా ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ గ్రీకు భాష అందరి మీద చూపించిందో, అలాగనే హెబ్రీల మీద కూడా చూపించినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే హెబ్రీ భాష అనేది చాలామందికి రాకపోయింది. గ్రీకు భాష ప్రపంచమంతటా కూడా విస్తరించింది. అలెగ్జాండర్ గారు ఇంచుమించుగా ప్రపంచం మొత్తాన్ని జయించారు. అలెగ్జాండర్ గారు జయించిన దేశాలన్నిటిలో కూడా గ్రీకు విధానము అమల్లోనికి వచ్చింది. కనుక ప్రపంచమంతా హెలెనిజంలోనికి వెళ్ళిన కాలం అది. అందువల్ల గ్రీకుతో సంబంధం లేకుండా ఏది కూడా మనుగడ సాగించే పరిస్థితులు ఆ దినాల్లో లేవు. ఈరోజు ఇంగ్లీష్తో సంబంధం లేకుండా మనం దేన్ని ముందుకు తీసుకెళ్ళలేం. ఈరోజు ఇంగ్లీషు లేదా వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ ఐడియాలజీ ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో, ఆ రోజున యేసు ప్రభువు వారు జీవించిన కాలములో, అంతకు ముందు 1-2 శతాబ్దాల్లో కూడా, అంతకు తర్వాత 1-2 శతాబ్దాల్లో కూడా ఈ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచాన్ని బాగా ఆక్యుపై చేసింది. ప్రభువారు జీవించిన గలిలయ ప్రాంతంలో హేరోద్ అంతిపస్ పరిపాలన చేశాడు. గ్రేట్ హేరోద్ గారి కుమారుడు ఈయన. యేసు ప్రభువు వారి జీవితకాలం అంతా కూడా ఈ హేరోద్ అంతిపస్సే అక్కడ పరిపాలన చేశాడు. ఇతను హెలెనిజాన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. అంటే గలిలయ ప్రాంతం అనేది ఇజ్రాయేలీలు జీవించే ప్రాంతం. ఇజ్రాయేలు జీవించే ప్రాంతాన్ని గ్రీకు ఇన్ఫ్లుయెన్స్లోనికి అంతిపస్ తీసుకొని వచ్చాడు. కనుక యేసు ప్రభు వారికి ఈ హెలెనిజం గురించి బాగా అవగాహన ఉంది. హెలెనిజం ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ గ్రీక్, ఈజిప్షియన్, పెర్షియన్ అండ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్. హెలెనిజం అంటే ఇది అనేక ఆలోచనల, అభిప్రాయాల, పద్ధతుల కలయిక. గ్రీకు, ఈజిప్షియన్, పెర్షియన్ అండ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ కలిపి హెలెనిజం అనేది ఏర్పడింది. హెలెనిస్ట్స్ అపోజ్డ్ అవర్ లార్డ్ అలాంగ్ విత్ సద్దూసీస్. హెలెనిస్టులు సద్దూకయ్యులతో కలిసి యేసు ప్రభు వారి బోధను, యేసు ప్రభు వారి విధానాలను వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. ఇది హెలెనిజం యొక్క ఒక అవగాహన. తర్వాత రిలీజియస్ థాట్స్ ఆఫ్ కామన్ మ్యాన్ ఎట్ అవర్ లార్డ్స్ టైమ్. దిస్ ఈస్ ద another point we have to study to understand the people, what they think and what they thought at the time of our Lord Jesus Christ. Epicureanism and skepticism inclined to pantheistic monotheism. ఆ కాలంలో ఎపిక్యూరియనిజం అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అండ్ స్కెప్టిసిజం అనే విధానం కూడా, వాదన కూడా ఒకటి ఉంది. స్కెప్టిసిజం అంటే ఏమిటి? స్కెప్టిసిజం మీన్స్ నాట్ సాటిస్ఫైయింగ్ టు గివ్ ఎన్ ఆన్సర్ అండ్ స్టిల్ ఎంక్వైరింగ్ ఫర్ ట్రూత్. ఏదైనా ఒక ప్రశ్న వేస్తారు, ఆ ప్రశ్నకు మనం జవాబు చెప్పినప్పుడు ఆ జవాబుతో వారు తృప్తి పడకుండా మరలా ప్రశ్నలు వేసి ఇంకా మరికొన్ని జవాబులు కావాలని వారు ఆశిస్తారు. అంటే విమర్శించడం కాదు, ఇది విమర్శ కాదు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నీకేం తెలియదు అనడం కాదు. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది,
అయితే అందులో నాకు మరొక ప్రశ్న వస్తుంది, మరో డౌట్ ఉంది, దాని గురించి ఏమంటారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేయడాన్ని స్కెప్టిసిజం అంటాం. ఈ ఎపిక్యూరియనిజము అలాగే స్కెప్టిసిజం ఈ రెండు కూడా తగ్గి ఇవి రెండూ కలిసి ప్యాంథిస్టిక్ మోనోథిజం అనే అభిప్రాయంలోనికి వెళ్ళాయి. అంటే ప్రజల అభిప్రాయాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి, మీరు గమనించండి. కాన్స్టెంట్గా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండరు. ఎప్పుడూ అంతే, ప్రపంచంలో మార్పులు అనేవి అభిప్రాయాల్లో జరుగుతూ ఉంటాయి. కొంతకాలం ఎపిక్యూరియనిజం, కొంతకాలం స్టోయిసిజం ఇలా ప్రజలు బాగా ఫాలో అయ్యారు. తర్వాత హెలెనిజంను ఫాలో అయ్యారు. ఇవన్నీ కలిపి ఒక కొత్త అభిప్రాయంలోనికి ప్రజలు వచ్చారు. ఏమిటిది? ప్యాంథిస్టిక్ మోనోథిజం. మోనోథిజం అంటే ఏమిటి? బిలీఫ్ ఆన్ వన్ సింగిల్ అండ్ పవర్ఫుల్ గాడ్. మోనోథిజం అంటే థీజం, మోనోథిజం, మల్టీథిజం, ఎక్కువ మంది దేవుళ్ళు. మోనోథిజం ఒకే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అంటే ఇద్దరు దేవుళ్ళ అభిప్రాయంలోంచి లేక ఎక్కువ మంది దేవుళ్ళ అభిప్రాయంలో నుంచి, అంటే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, మనం చూసాం, లోయర్ డెమియర్జ్, హయ్యర్ డెమియర్జ్ అని. అది కాదు. అలాగనే వందల మంది, వేల మంది దేవతలు లేరు, అది కాదు. ఒకే శక్తి కలిగిన దేవుడు ఉన్నారు అనే అభిప్రాయానికి ఆ కాలంలో ప్రజలు రావడం ప్రారంభించారు. దాన్ని మోనోథిజం అన్నాం. ఇక ప్యాంథిస్టిక్ మోనోథిజం అని అన్నాం కదా. ప్యాంథిజం అంటే ఏమిటి? ప్యాన్ మీన్స్ ఆల్, అన్నీ కూడా. ప్యాంథిజం మీన్స్ ఆల్ ద లాస్ ఆఫ్ ద యూనివర్స్, ఫోర్సెస్ అండ్ మేనిఫెస్టేషన్స్ ఆర్ గాడ్. దెర్ ఈజ్ నో ఎనీ సపరేట్ పర్సనల్ గాడ్. ప్యాంథిజం యొక్క అభిప్రాయం ఏమిటి? ఈ ప్రకృతిలో ఉన్న ధర్మాలు, నియమాలు, చట్టం ఇవన్నీ కూడా దేవుడే, అంతే తప్ప ప్రత్యేకంగా దేవుడు అని ఎవరూ లేరు. ద నేచర్ ఇట్ సెల్ఫ్ గాడ్. ప్రకృతే దేవుడు. గమనించారా? ప్యాంథిస్టిక్ మోనోథిజం అంటే ఏమిటి? ప్రకృతిలోని అన్నీ కూడా ఒకే దేవునిలో ఇమిడి ఉన్నాయనేది మోనోథిజం, ప్యాంథిస్టిక్ మోనోథిజం. ఎపిక్యూరియనిజము అండ్ స్కెప్టిసిజం ఇవి రెండు కూడా ఫైనల్గా తేల్చింది ఏమిటంటే ప్యాంథిస్టిక్ మోనోథిజంలోనికి వచ్చాయి. గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఎథికల్. దేవుడు చాలా మంచివారు, ఆయన నీతి న్యాయాలను అనుసరించి నడిచే దేవుడు. ముందు మనం చూచాం, దేవుడు సరైన దేవుడు కాదు, ఆయన మంచి దేవుడైతే ఈ ప్రపంచంలో ఈ సమస్యలను ఎందుకుంటాయి అనే ఆలోచనలు ఆల్రెడీ అప్పుడు ఉన్నాయి. వాటిని మెల్లిమెల్లిగా ప్రజలు మార్చుకుంటూ ఈ ప్రపంచంలోని సమస్యలకు మనమే కారణం తప్ప దేవుడు కాదు, దేవుడు చాలా మంచి దేవుడు, మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనే ఆలోచనలోనికి ప్రజలు వస్తూ ఉన్నారు. అన్ఎథికల్ గ్రీక్ అండ్ రోమన్ గాడ్స్ డినైడ్ బై ఎడ్యుకేటెడ్ పీపుల్. జ్ఞానం కలిగి థియాలజికల్, ఫిలసాఫికల్ నాలెడ్జ్ కలిగిన వారందరూ కూడా ఈ గ్రీకు, రోమన్ దేవతలు ఎథిక్స్ లేని వాళ్ళు. చాలామంది దేవతలకు ఎథిక్స్ ఉండవు, మీకు అంత తెలుసు, కొత్తగా మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. వీళ్ళ భార్య దగ్గరికి వాడు వెళ్తాడు, వాళ్ళ భార్య దగ్గరికి వీడు వస్తాడు, లేకపోతే ఎవరి భార్య దగ్గరకు ఎవరో వెళ్ళిపోతుంటారు. తర్వాత ఒక నీతి నియమాలు పాటించరు, అక్రమాలు చేస్తారు, కుయుక్తులు పన్నుతారు, కుట్రలు పన్నుతారు, రాజకీయాలు చేస్తారు. ఇలాంటి దేవతలు, దేవుళ్ళందరినీ కూడా ఈ కాలంలో ప్రజలు విశ్వసించడం తగ్గించారు. ద ప్రీచింగ్ ఆఫ్ అవర్ లార్డ్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై ది పీపుల్. ప్రజల ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు యేసు ప్రభువు వారు బోధించిన విధానాన్ని వారు ఇన్వైట్ చేయడానికి, స్వీకరించడానికి ఒక చక్కని అవకాశాన్ని కలిగించాయి. యేసు ప్రభువు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన జన్మించారని పౌలు గారు ఒక మాట చెప్పారు. కాలం పరిపూర్ణమవడం అంటే ఎలా నిర్ణయించారు? గతంలో నేను క్లాసులో ఈ మాట చెప్పాను. కాలము పరిపూర్ణమవడం అంటే ఏమిటి? యేసు ప్రభువు వారు బోధించే బోధను అంగీకరించినట్లుగా ప్రజలు మౌల్డ్ చేయబడ్డారు. అదే ప్రభువారు అబ్రహాం గారి కాలంలో జన్మించి ఉంటే
యేసుప్రభు వారి బోధని ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎందుకంటే అప్పటికి ప్రజల ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా ఐడియల్ వర్షిప్లో ఉన్నారు. కాలం పరిపూర్ణం అవడం అంటే ఇది. ప్రపంచము ఒక నూతనమైన ఆలోచన విధానంలోనికి వస్తూ ఉన్నది. ట్రాన్సెండెన్స్ బీయింగ్ హ్యాపెండ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద ఫిలాసాఫికల్ వరల్డ్, ఇన్ ద థియాలజికల్ వరల్డ్. దట్ ఈస్ ద రైట్ సిచ్యువేషన్ the Lord decided to be in this world and to preach to the people, because they have the capability to understand what our Lord going to speak. Okay, the preachings of our Lord have been invited by the people. Magicians also were believed. ప్రజల్లో మరొక డిఫరెంట్ ఆలోచన విధానం కూడా ఉంది. ఒకవైపు చాలా లాయల్గా ఆలోచిస్తున్నారు, రేషనల్గా ఆలోచిస్తున్నారు, ఫిలాసాఫికల్గా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఈ చెడుపు చిల్లంగి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ దో పీపుల్ థాట్ దట్ దెయిర్ యాన్షియంట్ గాడ్స్ ఆర్ మస్ట్ టు సేఫ్ గాడ్ దెయిర్ సిటీస్. వారి ఆలోచన విధానం మారి వారికి అక్రమంగా కనిపిస్తున్న దేవుళ్ళని దేవతల్ని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ వారి పట్టణాలను కాపాడే బాధ్యత ఆ దేవతలు తీసుకున్నారు కనుక ఒకవేళ ఆ దేవతలకు కోపం వస్తే వారి పట్టణాలకు ఏదైనా హాని కలగొచ్చు, వారు సహాయం చేయకపోతే అనే ఉద్దేశంతో వారు తప్పనిసరిగా ఆయా పట్టణాలకు సంబంధించిన దేవతలను, ఆయా గృహాలకు సంబంధించిన దేవతలను పూజించడము, ఆరాధించడం, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం మాత్రం విడిచిపెట్టలేదు. భయంతో ఒకవేళ వారిని విడిచిపెడితే ఏదైనా కీడు జరగొచ్చేమో, మాకెవరు ప్రొటెక్షన్ ఇస్తారు అనే అభిప్రాయం. సెయింట్ అండ్ స్టేట్ వర్షిప్ ఆల్సో దేర్. గొప్పవారిని పూజించడం, ఆరాధించడం, అలాగనే రాజ్యాన్ని, రాజులను పూజించడము, ఆరాధించడం కూడా ఉండేది. అగస్టస్ అనే రోమన్ చక్రవర్తికి పెర్గమం పట్టణంలో టెంపుల్ కట్టారు. ఎంపరర్స్ ఆర్ డివైన్ ఆరిజిన్స్. రాజులు, ప్రభువులు, చక్రవర్తులు దేవ అంశ సంభూతులు. మన భారతదేశంలో కూడా ఇది అభిప్రాయం ఉంది కదండి. అందుకే వారిని దేవుళ్ళని చేశారు. రాజులను దేవుళ్ళని చేసి ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నారు భారతదేశంలో ఎక్కువ భాగం. వారందరూ రాజులు. రిజెక్షన్ ఆఫ్ దిస్ వర్షిప్ కాజ్డ్ మార్టిర్డమ్ టు క్రిస్టియన్స్. క్రైస్తవులను చంపడానికి, హింసించడానికి ఇది ఒక కారణం. ఏమిటి? రాజులను మేము దైవాంశ సంభూతులుగా చూడము. దేవుడు ప్రభు ఈ రాజులు కేవలం మానవ మాత్రులు అనే అభిప్రాయాన్ని క్రైస్తవులు వ్యక్తపరచడంతో ఈ రాజులకు కోపం వచ్చి క్రైస్తవులను చాలా ఘోరంగా హింసించారు. ఇక ఇందులో 6వ పాయింట్, మిస్టరీ రిలీజన్స్. మర్మములతో కూడిన మతములు. మర్మం అంటే ఏమిటి? క్లియర్గా చెప్పలేనిది, ఓపెన్గా చెప్పలేనిది. ఓరియంటల్ రిలీజన్స్. ఓరియంటల్ రిలీజన్స్ అంటే ఏమిటి? హిందూయిజం, బుద్ధిజం, తావోయిజం, జైనిజం, కన్ఫ్యూజియనిజం, సిక్కిజం. ఇవన్నీ కూడా ఆసియా ఖండంలో బాగా అభివృద్ధి చెందిన మతాలు. ఈ అన్నిటి ఆలోచన విధానం ఆ రోజున ప్రపంచంలో ఉంది. తర్వాత గ్రేట్ మదర్ వర్షిప్ ఎక్స్పాండెడ్. ఆదిశక్తి, ఒక తల్లి అనే ఆలోచన పెరిగింది. అంతకుముందు లేదు. దేవతలు అంతకుముందు ఎక్కువ మంది ఉండేవారు కాదు. స్త్రీ దేవతలు అంతకుముందు కాలంలో ఎక్కువ మంది ఉండేవారు కాదు. పురుష దేవతలే ఎక్కువ మంది ఉండేవారు. కానీ కాలక్రమేణా స్త్రీ దేవత బాగా అభివృద్ధి చెందింది. ఈ రోజున పురుష దేవతల కన్నా స్త్రీ దేవతల గుళ్ళే ఎక్కువ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఐగుప్తు దేవతలైన ఐసిస్, సెరాపిస్ వీరిని పూజించడం కూడా పెరిగింది.
మిత్రాస్ ఫ్రమ్ పెర్షియా వర్షిప్ గ్రోయింగ్. మిత్రాస్ పెర్షియా దేవత అయిన మిత్రాని పూజించడం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఇతర దేశాల దేవతల్ని, ఇతరులకు చెందిన దేవుళ్ళను కూడా వీరు పూజించడం ప్రారంభించారు. అది పాయింట్. అంటే ఏ దేవతకి ఆ దేవత ఉన్నారు, ఏ దేశానికి ఆ దేవత ఉన్నారు, వారు కాకుండా ఇతర దేశాల దేవతలను కూడా పూజించడం ప్రారంభించారు. గమనించండి, ఒకవైపు ఒక సెక్షన్ పీపుల్ ఏమో ఫిలాసఫీ వైపున వెళుతూ ఒకే దేవుడు, సత్యమైన దేవుడు అనే ఆలోచనలోనికి వచ్చారు. మరో సెక్షన్ పీపుల్ ఏమో వెనక్కి వెళుతూ ఉన్న దేవతల కన్నా మరి కొత్త దేవతలను తెచ్చుకుని విగ్రహారాధనలోనికి వెళ్తున్నారు. అంటే ప్రభువారు జీవించిన కాలంలో సొసైటీ క్లియర్గా రెండుగా డివైడ్ అయిపోయింది. ఒకవైపు పాజిటివ్గా అంటే నాలెడ్జ్ని సంపాదించుకోవడానికి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మరొక వైపు పూర్తిగా విగ్రహారాధన మీద డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కనుక యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారందరూ కూడా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకుని వారి జీవితాన్ని సరైన విధానం నడిపించుకోవడానికి ఆలోచించిన వాళ్ళు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చారు. మిగిలిన సెక్షన్స్ అన్నీ కూడా యేసు ప్రభు వారి బోధని వ్యతిరేకించాయి. అది మీరు గమనించండి. ఇక జూయిష్ సెకండ్ టెంపుల్ రిలీజన్ స్ట్రాంగ్లీ ఎగ్జిస్టెడ్. ఇవన్నిటితో పాటుగా యూదుల రెండవ దేవాలయపు మతం, యోధ మతం, సెకండ్ టెంపుల్ కాలంలో యోధ మతం అనేది పుట్టింది. అంతకుముందు యోధ మతం లేదు, ధర్మశాస్త్రాన్ని వారు ఫాలో అయ్యేవారు. సెకండ్ టెంపుల్ కాలంలో వచ్చిన యోధ మతం, ఆ మతం ద్వారా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే 3 గ్రూపులు ఉద్భవించారు. అంతకుముందు వీరు లేరు. వీరు మొత్తం అంతటిని కూడా తమ గ్రిప్పులో పెట్టుకుని పరిపాలించడం ప్రారంభించారు. వీరు ఏది చేస్తే అదే సిద్ధాంతం. చట్టాలను చేయడంలో సద్దూకయ్యులు చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించేవారు. పరిసయ్యులేమో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభించారు. ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రము అనే ఇన్ఫ్లుయెన్స్లో నుంచి సద్దూకయ్యులు, పరిసయ్యులు, హెలెనిస్టులు, హెరోదీయులు ఇటువంటి వారి ఇన్ఫ్లుయెన్స్లోనికి ఆనాడు ఇజ్రాయేలు సమాజం వచ్చేసింది. ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. ఇక ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ద సిచ్యువేషన్స్ ఆఫ్ ప్యాగన్ వరల్డ్. స్లేవరీ పర్మిటెడ్. స్లేవరీ, బానిసత్వం ఆ రోజున తప్పు కాదు. గ్రేట్ కన్ఫ్యూజన్ ఓవర్ రిలీజన్స్ అండ్ ఇజమ్స్. ఎన్నో మతాలు, ఎన్నో ఆలోచనలు, వీటన్నిటిలోనూ ప్రజలు ఏ ఆలోచన వైపు వెళ్ళాలి, ఏ మతాన్ని స్వీకరించాలనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉండేవారు. గజిబిజిగా ఉండేది. ఏ గ్రేట్ కన్ఫ్యూషన్. మల్టిపుల్ బిలీఫ్స్, అనేక విశ్వాసాలను నమ్మేవారు. స్పిరిట్ వర్షిప్స్, స్పిరిట్ అంటే డెమన్స్, డెమన్ వర్షిప్ కూడా చేసేవారు. ది ఐడియా ఆఫ్ ఏ రేషనల్ గాడ్. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఒకే దేవుడు ఉన్నారన్న ఆలోచన కూడా ఉండేది. అవేర్నెస్ ఆఫ్ సిన్ అండ్ ఫర్గివ్నెస్. పాపము ఆలోచన ఉంది, పాపం క్షమించబడాలనే ఆలోచన ఉంది. బ్రదర్హుడ్ రిక్వైర్డ్. స్నేహభావాన్ని పెంచుకోవాలి, యుద్ధాలు ఆపుకోవాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంది. రోమన్ అథారిటీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈచ్ రెల్మ్. రోమా అధికారము ఆనాటి మనుష్యులను అన్ని విషయాల్లో కూడా ప్రభావితం చేసింది. ఫిలసాఫికల్ డిస్కషన్స్ బీయింగ్ ఎంకరేజ్డ్. జ్ఞానాన్ని గురించి చర్చలు, తర్కములు ఇవన్నీ ఒకవైపు ఎంకరేజ్ అవుతూ ఉన్నాయి. సాక్రమెంటలిజం బిలీవ్డ్. అంటే కర్మకాండలు చేసినందువల్ల ప్రయోజనం ఉంటుంది. పుట్టినప్పుడు, చనిపోయినప్పుడు, లేకపోతే వివాహం చేసినప్పుడు, లేక ఇతరమైన కార్యక్రమాలు, మత సంబంధమైన కర్మకాండలు చేయడం వల్ల వారికి దీవెన కలుగుతుంది, మేలు కలుగుతుంది అనే ఆలోచన కూడా ఉండేది. స్టేట్ అండ్ సెయింట్ వర్షిప్. అలాంటి చెప్పుకున్నాం. రాజులను పూజించడం, నేలను పూజించడం, రాజ్యాలను పూజించడం, గొప్పవారిని పూజించడం, ఇది కూడా కంటిన్యూ అయ్యేది. ఇన్ దిస్ ఆడ్ కండిషన్స్ అవర్ లార్డ్ టాట్ అండ్ ప్రీచ్డ్ ద ట్రూత్. ఇటువంటి
గలిబిలి గజిబిజి ఆలోచనలతో ఉన్న ప్రపంచంలోనికి ప్రభువువారు వచ్చి వీటన్నిటి నుంచి ప్రజలను ఒక సత్యమైన మార్గంలోనికి నడిపించడం కొరకు ఆయన బోధించారు. ఇన్ దిస్ ఆడ్ కండిషన్ అవర్ లార్డ్ టాట్ అండ్ ప్రీచ్డ్ ద ట్రూత్. ఇటువంటి గజిబిజి గందరగోళపు పరిస్థితులు ఉన్న ప్రదేశంలో ప్రభువారు జన్మించారు. వారికి ఈ గందరగోళం నుంచి గజిబిజి నుంచి విడుదలిచ్చి ఒక సరైన మార్గాన్ని ప్రభువారు తెలియచేశారు. అందుకే నేనే మార్గము అని ప్రభువు చెప్పారు. మీరు ఎన్నెన్నో మార్గాల వెంట తిరుగుతున్నారు, అవి కూడా మీకు పూర్తిగా సత్యాన్ని తెలియచేయవు. అంటే కొంతవరకు సత్యం తెలియజేస్తున్నాయి, కొన్ని సత్యాలే ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్న ఇజమ్స్ అన్ని చూసినప్పుడు చాలా వరకు సత్యం ఉంది. దేనికి సత్యం ఎంతవరకు అంటే ఈ లోకములో ఉన్న జీవితం వరకు, అంటే ఈ భూమి మీద బ్రతికే జీవితం వరకు వారు మాట్లాడిన మాటలు సత్యాలే. కానీ ఈ లోకం విడిచిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేయాలి అన్నదాన్ని ఎవరూ చెప్పలేదు. మరి ఎవరికి తెలియదు కదా. ఏ మనిషికి కూడా మరణం తర్వాత ఏమవుతుంది అన్న సంగతి ఎవరికీ తెలియదు. అంటే యేసు ప్రభువారు వచ్చేసరికి సత్యం అనేది బోధించబడుతుంది, కానీ ఆ సత్యం అనేది సగమే బోధించబడుతుంది, హాఫ్ ట్రూత్. కేవలం ఈ లోకానికి ఈ జీవితానికి సంబంధించి మాత్రమే సత్యము. అంటే థియాలజీ అనేది కాదు, ఫిలాసఫీ అనేది ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎక్వైరింగ్ ఉంది, రేషనల్ ఐడియాలజీస్ ఉన్నాయి. ఈ జీవితాన్ని సుఖమయంగా సంతోషమయంగా ఎలా గడుపుకోవాలన్న దాని గురించి చాలా ఆలోచన విధానాలు ఉన్నాయి. అయితే వాట్ ఈజ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత ఏంటి అంటే ఎవరి దగ్గర కూడా సరైన జవాబు లేదు. కనుక మరణము తర్వాత ఏమిటి అనే దాన్ని క్లియర్గా చెప్పడం కొరకు యేసు ప్రభువారు వచ్చారు. The miracles helped to establish the word of our Lord. ఇటువంటి గజిబిజిలో ఉన్న ప్రజలు అంత సులువుగా దేన్ని కూడా నమ్మరు. అందువల్ల అనేకమైన అద్భుతాలు చేసి ప్రభువారు ఆయన చెప్పినది సరైనది అని ప్రజలు విశ్వసించేలాగున చేశారు. దట్ ద మిరాకిల్స్ ఈజ్ జస్ట్ యాన్ ఇన్స్ట్రుమెంట్, దే ఆర్ నాట్ ఫెయిత్. మీరు అనొచ్చు విశ్వాసం వల్ల కార్యక్రమాలు జరుగుతాయి. కార్యక్రమాలు అనేవి కేవలము ఈ లోకంలో మనం బ్రతకడానికే. అద్భుతాలైన ఆశ్చర్యకార్యాలైన గొప్ప కార్యాలైనా కేవలము ఈ లోకములో మన అవసరాలు తీరడానికే తప్ప వాటి వల్ల ఏ ఒక్కరికి నిత్యజీవము కానీ పరలోకము కానీ రాదు. యేసు ప్రభువారు 35 అద్భుతాలు చేశారు, 4 సువార్తలు రాయబడ్డాయి. అంటే అవే చేశారని కాదు, మనకు రికార్డ్ అయినవి అన్నీ 35. ఈ 35 మిరాకిల్స్లో ఏ ఒక్క మనిషినైనా డైరెక్ట్గా పరలోకానికి పంపించారా? అయితే ఏ ఒక్క మనిషికైనా ఆఫ్టర్ లైఫ్ అనే దానికి సంబంధించి మిరాకిల్ చేశారా? శిలువ మీద దొంగ పశ్చాత్తాపడినప్పుడు, అతను మారు మనస్సు పొందినప్పుడు క్షమించి అతనికి అవకాశం ఇచ్చారు. మారు మనస్సు పొందకుండా ఒక అద్భుతం చేసి ఎవరినైనా పరలోకానికి పంపించారా? లేకపోతే నిత్యజీవానికి వారసులను చేశారా? ఇది ఏది కూడా చేయలేదు. కారణం ఏమిటి? పరలోకం కానీ నిత్యజీవం కానీ అద్భుతాలతో ఆశ్చర్యకార్యాలతో రావు. అనేక మంది క్రైస్తవులు వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు వాటిని బట్టి వారు తమను తాము చాలా గొప్ప భక్తులుగా ఊహించుకుంటూ ఇక ఈ భక్తి చాలే, మేము చాలా ఎక్కువ చేసామని ఆలోచనతో ఉన్నారు. ఇది మంచిది కాదు. అద్భుతాలు అనేవి అవసరమైనప్పుడు ఎవరికైనా జరుగుతాయి, దేవుడు చేస్తారు. అంతే తప్ప అద్భుతం జరిగినంత మాత్రాన వారెవరు కూడా దేవుని రాజ్యానికి వారసులను అనుకోవడానికి వీలు లేదు. దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించాలంటే మీరు యేసు ప్రభువు వారి బోధలను ఫాలో అవ్వాల్సిందే, ఆయన చెప్పినట్లుగా చేయవలసిందే. ఆయన మార్గంలో ప్రయాణించిన వారికి మాత్రమే నిత్యజీవం అనేది లభిస్తుంది. By the study of the above, a Bible student could understand how Lord Jesus taught in his time. యేసు ప్రభువు వారు బోధించిన బోధన విధానంలో చాలా డిఫరెంట్ టాపిక్స్ మనకు కనిపిస్తాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ కనిపిస్తాయి.
ప్రభు ఎందుకు ఇలా మాట్లాడారు ఇక్కడ అని చాలామందికి అర్థం కాదు. అక్కడ ఉన్న జనాన్ని బట్టి ప్రభు మాట్లాడారు. ఒకవేళ ఆయన ముందు పరిసయ్యులు ఉన్నారనుకోండి, పరిసయ్యులకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా మాట్లాడారు. సద్దూకయ్యులు ఉంటే వారికి ఎలా చెప్పాలో అలా మాట్లాడారు. హెలనీయులు ఉంటే వారికి ఎలా చెప్పాలో అలా మాట్లాడారు. లేక నాస్టిసిజం అనే దాన్ని ఫాలో అయ్యేవారు ఉంటే వారికి ఎలా చెప్పాలో అలా చెప్పారు. కనుక యేసు ప్రభు వారు బోధించిన బోధ ఎవరితో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భం మీద చెప్పారు అనేది ఆలోచించకుండా, అనేది గ్రహించకుండా వాక్యం చదివినా, వాక్యాన్ని బోధించినా చాలా పొరపాటుగా మనం వాక్యాన్ని బోధిస్తాం. కనుక బైబిల్ స్టూడెంట్స్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ సందర్భం ఏమిటి, రెసిపియెంట్స్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ బైబిల్ చదివినప్పుడు సత్యం అనేది మీకు బోధపడుతుంది. లేకపోతే మీరు అర్థం చేసుకుంటారు అని తప్పుగా అర్థం చేసుకుంటారు, తప్పుగా సంఘానికి బోధిస్తారు, తప్పుగా మీరు ఇతరులకు చెప్తారు. దానివల్ల చాలా నష్టం కలిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలన చేయండి. యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఎటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి అనేది తెలుసుకోవడం ద్వారా ప్రభువు వారు ఏ విధంగా బోధించి ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న సొసైటీలో ఇటువంటి ఆలోచన విధానాలు కలిగిన వారు అనేక మంది ఉంటారు. వారితో ఏ విధంగా మనం బోధించాలనేది యేసు ప్రభు వారి బోధలోంచి మనం నేర్చుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్లాస్ విని మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక మారు సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనమైన వారిని సబ్స్క్రైబర్స్గా చేయండి. వారు ట్రూత్ తెలుసుకోవడానికి వారికి సహాయం చేయండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజెస్ టు ద లార్డ్.